ఈ రోజు అయితే మనం పాలక్ పన్నీర్ ర్యాప్స్ చేసేసుకుందాము. హై ఇన్ ప్రోటీన్, రిచ్ ఇన్ కాల్షియం. కొంచెం కలర్ఫుల్ గా ఉండడం కోసం, బోరింగ్ గా ఉండకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ తీసేసుకున్నాను. ఈ రోజు అయితే మనం పర్పుల్ క్యాబేజ్ తీసుకున్నాను. పర్పుల్ క్యాబేజ్ ఇలా పొడవుగా కట్ చేసుకోండి, చూడడానికి బాగుంటుంది. ఇలా పొడవుగా కట్ చేసుకోండి. అండ్ రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, అండ్ కొంచెం ప్రోటీన్ కి మనం వచ్చేసి పన్నీర్ తీసుకుంటున్నాము. లేదు పన్నీర్ నాకు వద్దు, ఇంకొంచెం హై ప్రోటీన్ కావాలంటే మీరు టోఫు కూడా ట్రై చేయొచ్చు. అండ్ స్వీట్ కార్న్ కొంచెం టేస్ట్ కోసం. అండ్ ఇది వచ్చేసి చీజ్, మాజరెలా చీజ్ తీసుకున్నాను నేను. డైస్డ్ కాకుండా, ష్రెడెడ్ది కాకుండా నార్మల్ది తీసుకున్నాను. ఇది మనకి పిజ్జాలో కూడా పెడుతుంటారు. ఇదైతే కొంచెం ఫ్లేవర్ డెన్స్డ్ గా ఉంటుంది, ఇది బాగుంటుందని తీసేసుకున్నాను. ఎల్లో క్యాప్సికమ్ కూడా ఆర్డర్ పెట్టాను, కానీ మన స్విగ్గీ వాళ్ళు ఒకటి అడిగితే ఇంకోటి తెచ్చేస్తారు. సో ఎల్లో బదులు నాకు మళ్ళీ గ్రీన్ వచ్చింది. సో నేను నా దగ్గర ఎల్లో క్యాప్సికమ్ అయితే లేదు. ఒకవేళ ఎల్లో క్యాప్సికమ్ మీకు అవైలబుల్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఎల్లో క్యాప్సికమ్. మన పిల్లలు కూడా ఇట్లా కలర్ఫుల్ గా పెడుతుంటే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. అండ్ దాంతో పాటు నానపెట్టుకున్న పెసరపప్పు. ఈ పెసరపప్పు నేను బాబుకి చేస్తున్నాను, సో ఇట్లా పొట్టు వల్చేసిన ఈ ఎల్లో పెసరపప్పు తీసుకుంటున్నాను, ప్లస్ బియ్యం తీసుకుంటున్నాను. పెసరపప్పు 1 కప్ అయితే బియ్యం 1/2 కప్ తీసుకోండి. లేదు నాకు ఇంకొంచెం ఫైబర్ యాడ్ అవ్వాలి అని అంటే మామూలు మన పచ్చ పెసలు ఉంటాయి కదా, అది వచ్చేసి ఓవర్ నైట్ సోక్ చేసి అది తీసుకోండి. నేను బాబుకి చేస్తున్నానని చెప్పి ఈ ఎల్లో పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఒక 2 hours నానితే సరిపోతుంది, అంతకుమించి అక్కర్లా. అండ్ ఇంకొకటి కొన్ని సాసెస్ కూడా కావాలి మనకి. వెనిగర్, టొమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్, ఇవన్నీ కూడా కొంచెం కొంచెం టేస్ట్ కోసం యాడ్ చేసుకుందాము. అండ్ నేను గ్రీన్ చిల్లీస్ వేసాను కదా, సో కారం అయితే సరిపోతుంది. మనం ఇప్పుడు దీన్ని అండ్ మన హీరో ఇంగ్రీడియంట్ వచ్చేసింది మన పాలకూర పేస్ట్. ఈ పాలక్ పేస్ట్ని, ఈ పెసరపప్పుని కలిపి అయితే గ్రైండ్ చేసేసుకుందాము. సో దీనివల్ల మీకు తెలిసిందే కదా బెనిఫిట్స్. ఇది వచ్చేసి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరమే లేదు, బయట పెట్టుకోవచ్చు చక్కగా. 1 year దాకా షెల్ఫ్ హ్యాపీగా ఉంటుంది, అసలు డౌటే అక్కర్లా. ఇవన్నీ FSSAI లైసెన్స్డ్ అండ్ హైజీనిక్ ప్రొసీజర్ లో చేసింది, ప్లస్ స్టెరిలైజ్ చేసిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. ఈ పాలకూర పేస్ట్ ని వచ్చేసి జస్ట్ కట్ చేసేసి దీంతో పాటు వేసేస్తాను అంతే, నేను ఇంకా ఏమీ యాడ్ చేయను. ఓకే, ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేస్తాను, ప్యాన్ పెట్టేసుకున్నాను. సో కొంచెం మనం ఆయిల్ యాడ్ చేసేద్దాము. మన దగ్గర ఇక్కడ నేను చెప్పాను కదా, ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా ఒకసారి సాటే చేసేసుకుందాము. ఈ చీజ్ వచ్చేసి లాస్ట్ లో వేసుకుందాము. దానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్ చిల్లీస్ ని వేసేసుకుందాము ప్యాన్ లో. వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసేసుకుందాము. పర్పుల్ క్యాబేజ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, పన్నీర్, స్వీట్ కార్న్. ఇప్పుడు మనం సాటే చేసేస్తాం కదా వెజిటేబుల్స్, కొంచెం సాల్ట్ యాడ్ చేసేస్తాము. అలా వెజిటేబుల్స్ కి అంతా పట్టేస్తుంది. ఇలా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా కొంచెం సాటే అయినాక సాసెస్ అన్ని యాడ్ చేసేద్దాము. అలా మూత పెట్టి కొంచెం సిమ్లో పెట్టేసి ఉంచుతాము. ఇందాక నేను మీకు చూపించాను కదా పెసరపప్పు, బియ్యం, అది వచ్చేసి ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను మీ ముందు మన హీరో ఇంగ్రీడియంట్ ని మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను మన పాలకూర పేస్ట్ ని. ఇప్పుడు ఈ మన పాలక్ పేస్ట్ ని ఈ గ్రైండ్ అయిపోయిన దాంట్లో మిక్స్ చేసేద్దాము. ఇంత కూడా అక్కర్లేదు, నేను తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ ఆఫ్ ద ప్యాకెట్ సరిపోతుంది, లైక్ 1/4 to half సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం మిక్స్ చేసేసుకుందాము. ఇక్కడ మన వెజిటేబుల్స్ అన్ని కూడా సార్ట్ అయిపోతున్నాయి. ఆ లోపు మనం ర్యాప్ ప్రిపేర్ చేసేసుకుందాము. సో ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేస్తాను. సో బ్రష్తో ఇలాగా ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇలాగ బ్యాటర్ని తీసేసుకొని దోశలాగా చేసేసుకోండి. ఇలాగ మనం ఒక ర్యాప్కి కావాల్సిన దోశలాగా స్ప్రెడ్ చేసుకుందాం. మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం లైట్గా తిగ్గా చేశాను, మరి పేపర్ దోశలు అయితే చేయలేదు. కొంచెం తిగ్గా చేస్తే ర్యాప్లా ఉంటుంది, బాగుంటుంది. కొంచెం ర్యాప్ చేసుకోవడానికి కొంచెం చూయిగా, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా చేస్తాను నేను. దీనివల్ల మనకి మంచిగా ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. పెసరపప్పు వల్ల ప్రోటీన్, మన పాలక్ పేస్ట్ వల్ల కాల్షియం, రెండు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఇలాగా మన ర్యాప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసేద్దాం. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది, కానీ వెయిట్ చేద్దాము. మన సాటే అయిన వెజిటేబుల్స్ అన్నీ కూడా పెట్టేసి కంప్లీట్గా ఫిల్ చేసుకొని సూపర్గా ఎంజాయ్ చేద్దాము. సాసెస్ అన్నీ కూడా వేసేద్దాము. సో టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా. ఇలాగా కొంచెం ఇదిగోండి చూడండి, ఇటు సైడ్ ఏదైతే ఉందో కొంచెం బ్రౌన్గా అయ్యేదాకా వెయిట్ చేద్దాము. ఈలోపు మనం తీసుకున్న సాసెస్ అన్నీ కూడా కొంచెం యాడ్ చేద్దాము. ఫస్ట్ అయితే నేను వెనిగర్ తీసుకుంటున్నాను. వెనిగర్ ఎక్కువ అవద్దు, జస్ట్ చాలా లిటిల్, ఇంత సరిపోతుంది వెనిగర్. బేబీస్కి కూడా పెడుతున్నాం కదా, సో కొంచెం వెనిగర్ చాలు టేస్ట్కి. సో మిగిలిన అన్ని సాసెస్ కూడా
కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటున్నాను నేను. మా ఆవిడికి అంత స్పైసీ నచ్చదు, సో కొంచెం కొంచెం వేస్తున్నాను నేను. చాలా లిటిల్ సరిపోతుంది. ఇప్పుడు సాసెస్ అన్నీ వేసేసుకున్నాక కొంచెం వేగనిచ్చేద్దాము. అరోమా అయితే అద్దరిపోతుంది, ఫుల్ స్మెల్ చాలా బాగుంది, మంచి స్మెల్ వచ్చేస్తుంది. నేను మీకు చెప్పాను కదా బ్రౌన్గా అవ్వాలి అని, సో ఇట్లా కొంచెం బ్రౌన్ అయ్యేదాకా ఉండండి, పచ్చివాసన అంతా పోతుంది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకుందాం మన ర్యాప్కి. మనం ఒకసారి ఓపెన్ చేసుకొని మంచిగా సాటే అయితే అయిపోయింది. సో ఇప్పుడు మన చీజ్ వేసేద్దాము, టేస్ట్కి బాగుంటుంది. ఇట్లా మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ ర్యాప్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ప్లేట్ మీద దీన్ని స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఈ వెజిటేబుల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని ఇట్లా మిడిల్లో పెట్టి ఫిల్ చేయడానికి యూజ్ చేస్తాను. ఎక్కువ స్ప్రెడ్ చేసేమాకండి, జస్ట్ సెంటర్ పోర్షన్లో సరిపోతుంది. ఇప్పుడు మనం చీజ్ వేసేసాం కదండి, ఆ చీజ్ ఇలాగా స్ప్రెడ్ అవుతుంది కొంచెం థిక్గా. ఈ కొంచెం ఇలాగా చీజ్ తీసేసుకుందాము. ట్రై చేస్తున్నాను మొత్తం అలా తీసుకోవడానికి, చూద్దాం ఎట్లా వస్తుందో. ఇలాగా కొంచెం మిడిల్లో మాత్రమే ఫిల్లింగ్ పెట్టుకోండి, సో మన ర్యాప్స్ కోసం టర్న్ అవుతుంది. ఇట్లా పెట్టేసి కొంచెం మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఇట్లాగా మంచిగా ర్యాప్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే ఇలా పెట్టేసి కొంచెం తీసుకొని ఇలా కనుక టేస్ట్ చేస్తే సూపర్ అదిరిపోద్ది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, అండ్ ఈజీగా 2 minutesలో కంప్లీట్గా, అంటే పాలకూర కట్ చేసి వాష్ చేసి దాన్ని సాటే చేసి పేస్ట్ చేసి ఇవన్నీ హ్యాజిల్ లేకుండా డైరెక్ట్గా మన పాలక్ పేస్ట్ ఎటువంటి కొంచెం కూడా ఫియర్ లేకుండా అది యూజ్ చేసేయచ్చు. అర్జెంటుగా టేస్ట్ అయితే చేసేద్దాము. సూపర్, టేస్ట్ బి ఆర్ హెల్త్ బి విత్ ఇన్ 2 minutes. ఇలాంటి మరిన్ని క్విక్ రెసిపీస్ కోసం ఇన్స్టాలో వచ్చేసి ఫాలో చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే నొక్కడం మర్చిపోమాకండి.